అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బహిరంగ సభలో నిర్వహిస్తున్నారో అందులో ఇంకా నోటుకు వచ్చినటువంటి అబద్ధాలు అంటే వినేవాడు ఎరుపుష్పం అయితే ఎన్నైనా చెప్తాడు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని వేల మంది ఎరుపుష్పాలు అయితే ముందర ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అబద్ధాలు అయితే కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందులో భాగంగానే కొన్ని ఆయన ఏం మాట్లాడారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఈనాడు అయితేనేమి, ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఈ టీవీ5 అయితేనేమి, ఈ దత్తపుత్రుడు అయితే వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారు ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తా ఉన్న కుట్రను చివరికి మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ ను మనం చివరకు ఒక చెల్లెమల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా ఉన్నారు కదండి. ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయో వాటిని కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఈనాడు, చంద్రబాబు, రామోజీరావు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒత్తిడి తెచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చేపిస్తున్నారంటండి. అయితే ఈయన బటన్ నొక్కినప్పుడు ప్రతిసారి ఏం చెప్తాడంటే నేను బటన్ నొక్కగానే నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాడు. మరి నేరుగా వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికో లేదా పవన్ కళ్యాణ్ గారి ఇంటికో లేకపోతే రామోజీరావు ఇంటికో టీవీ5 ఇంటికి వెళ్ళవు కదండి, డైరెక్ట్గా మన ఖాతాల్లోకి రావాలి. అయితే ఈయన బటన్ ఎప్పుడు నొక్కాడు అని అంటే ఈయన బటన్ ఎప్పుడు నొక్కాడు అని అంటే కొన్ని వచ్చేసి మార్చి నెలలో, కొన్ని వచ్చేసి ఏప్రిల్ నెలలో నొక్కాడు ఈయన బటన్. అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ ఎలక్షన్ కోడ్ కానీ ఎక్కడ మన రాష్ట్రంలోకి రాలేదు. అయితే నిజంగానే ఈయన ఖాతాలో డబ్బులు ఉండి ప్రభుత్వ ఖాతాలో డబ్బులు ఉంటే ఈయన నిజంగా బటన్ నొక్కినప్పుడల్లా డబ్బులు పడిపోతూ ఉంటే మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? ఈ నింద చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, మిగతా వాళ్ళ మీద ఎందుకు వేస్తున్నాడు అని అంటే ఈయన చేతగానితనం వల్ల మిగతా వాళ్ళ మీద ఏళ్ళెత్తి చూపిస్తున్నాడు. బటన్ నొక్కగానే నేరుగా వెళ్ళిపోయినప్పుడు మరి నేరుగా వెళ్ళకుండా మధ్యలో చంద్రబాబు నాయుడు ఇంటికో పవన్ కళ్యాణ్ ఇంటికో వెళ్ళవు కదండి. కాబట్టి ఇటువంటి పచ్చి అబద్ధాలు అయితే ఇంకా నోటికి ఇష్టం వచ్చినట్లు అక్కడ ముందరుండే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎరు పుష్పాలే ఉంటాయి కాబట్టి ఆ పుష్పాలను ఇంకా పెద్ద పుష్పాలు చేస్తున్నాడు అతను. అంతకుమించి ఏమీ లేదు. ఇంకా చాలా చెప్తాడు, విందాం ఒకసారి. ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. బటన్ నొక్కామంటే డబ్బులు వెళ్ళాలి, ఆ మాత్రం తెలివితేటలు జనాలకు లేవా? బటన్ ఎందుకు నొక్కుతున్నాను, అలాంటప్పుడు డైరెక్ట్ గానే పంచొచ్చు కదా డబ్బులు తీసుకొచ్చి. బటన్ నొక్కి పని ఎందుకు? పైగా ఎలక్షన్ సజావుగా సాగుతుందా అని అంటే సజావుగా సాగకపోతే పోయినసారి సజావుగా సాగకుండా నువ్వు నొక్కావా? 151 సీట్లు సజావుగా సాగకుండా నువ్వు నొక్కావా? అప్పుడు తెలుగుదేశం పార్టీ కదా అధికారంలో ఉంది, అయినా కూడా సజావుగానే సాగింది. చీఫ్ మినిస్టర్ అయ్యావు, ఇప్పుడు కూడా నువ్వే అధికారంలో ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు సజావుగా సాగని నువ్వు ఏ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇటువంటి ఏమీ చేయకుండా అంటే ఖచ్చితంగా సజావుగానే సాగుతుంది. పైగా నువ్వు చెప్పే అబద్ధాలు ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నీ మంచి చేస్తున్నావు కదా, ప్రతి ఒక్క ఇంట్లోనూ మంచి జరిగింది, 98% అందరికీ మంచి చేశాను అంటున్నావు. మంచి జరిగిన ప్రతి ఒక్కరిని నీకు ఓటేస్తాడు కదా. నువ్వు లోపలికి వెళ్ళి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లోపలికి ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 కోట్ల మందికి తెలుగుదేశం కార్యకర్తలు దగ్గరుండి ఓటు వేయించలేరు కదా. నువ్వు మంచి చేసిన ప్రతి కుటుంబం నీకు ఓటేస్తుంది. మరి నీకెందుకు ఎంత భయం? అప్పుడే తడబడిపోతున్నావు. ఇంకా ఎలక్షన్కి ఇంకా వారం రోజులు టైం ఉంది. నువ్వు చెప్పి అబద్ధాలు, నువ్వు చెప్పి సొళ్ళు జనాలను నమ్ముతలేదని చెప్పేసి నువ్వు ఒక రకమైనటువంటి అభద్రతా భావం ఏర్పడింది. కాబట్టే నువ్వు ఇటువంటి సొళ్ళు కార్యక్రమాలని మొదలు పెట్టావు. ఇంకా ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. అధికారులని ఇది ఒకసారే మారుతామండి. కొత్తగా పోయినసారి ఎలక్షన్స్ కూడా 2019 ఎలక్షన్స్ కి ఏదైతే ఉందో అప్పుడు కూడా సిఎస్ని మార్చారు, డీజీపీని మార్చారు. అప్పుడు ఎవరైతే ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఒక అనుమానం అయితే ఉందో వాళ్ళందరినీ కూడా మార్చారు. అయినా అధికారులతో నీకేంటి పని? పోలీసులతో నీకేం పని? డిఐజీతో నీకేం పని? సిఎస్తో నీకేం పని? నువ్వు కూడా అబద్ధాలు ముఖ్యమంత్రి, నువ్వు మంచి చేసావు, నీకు ఓట్లు వేయాలి అంతే కదా. ఆ మంచి జరిగిందంటే వేస్తారు, మంచి జరగలేదంటే వేయరు అంతే కదా. దానికి సంబంధించి గిలగిల కొట్టేసుకుంటాం ఏంటో అయితే అర్థం కావట్లేదు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకు? కేవలం
బీదలకు పేదలకు పంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. నువ్వు ఉండకుండా ఉంటావో, ఉండకుండా వెళ్ళిపోతావో, లేకపోతే రేపు పొద్దున్న జైలుకి వెళ్ళిపోతావో అన్ని ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. నువ్వు మంచి చేశానంటే నీకు ఓటేస్తారు. ఓటేయకుండా ఎవరిని ఆపలేరు కదా. ఓటైతే వేయకుండా ఎవరిని ఆపలేరు. బూత్ వరకు అయితే ఖచ్చితంగా వస్తారు ప్రజలందరూ. గమనించమని అడుగుతా ఉన్నా. ఈ విషయాలన్నీ మీకు చెబుతూ చూసారు కదండి, జగన్మోహన్ రెడ్డి ఇంకా నోటుకు వచ్చినట్లు అబద్ధాలు, ఎటువంటి అబద్ధాలు అయితే ఆడతాడో. ఇప్పుడు వరకు ఎలక్షన్ కమిషన్ అయితే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఈ పథకాలు ఇప్పుడు విడుదల చేయడానికి లేదు అని అయితే వాళ్ళు ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎటువంటి పథకాలను అయితే రావు. అది అత్యవసర పథకాలు అంటే కొన్ని పెన్షన్ ఇటువంటివి మాత్రమే వస్తాయి. వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు బటన్ నొక్కినప్పుడు డబ్బులు ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ఉందో ఆ ఎలక్షన్ కోడ్ టైంలో అయితే పథకాలు రాకుండా పథకాలను అప్పుడు దాకా అట్టిపెట్టి ఇప్పుడు సిఎస్ ద్వారా లెటర్లు రాయిపిస్తున్నారు. కొన్ని పథకాలు మిగిలిపోయినాయి, ఆ పథకాల నిమిత్తం ప్రజలకి వెయ్యాలి మేము అని చెప్పేసి ఎలక్షన్ స్టంట్కి ఎలక్షన్ ముందర వేస్తే ఓట్లు పడతాయన్న ఒక ఇదితోటి ఎంతో కొంత ప్రలోభ పడతారు జనం అన్న ఉద్దేశంతో అయితే వీళ్ళు ఇప్పుడు పథకాలు రిలీజ్ చేస్తామంటున్నారు. పథకాలు రిలీజ్ చేయొచ్చు, పథకాలు రిలీజ్ చేయడం తప్పు కూడా కాదు. అయితే అందులో ఒక నియమం ఉంటుంది. ఎవరు కూడా కొత్త లబ్ధిదారులు అయితే ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు పాత లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వడానికి అయితే ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఒక్క వ్యక్తి అయినా కూడా కొత్త వ్యక్తి లబ్ధిదారుడు ఉంటే దానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరో ఒప్పుకోరు. సో అదే విషయం ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా వస్తుంది. అయినా కానీ వీళ్ళు చెప్పే గోబెల్స్ ప్రచారం మాత్రం వీళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అప్పట్లో డబ్బులు లేవు, అప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది. వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ కూడా 1 రోజు 2 రోజులు లేట్గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు డబ్బులు లేక వేయలేక అక్కడ ఎవరికి ₹1 కూడా ఇవ్వలేక చేతగాంతనంతో జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. బటన్ నొక్కితే నేరుగా వెళ్ళిపోతుందని జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయినాయో లేదా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిపోయినాయి, ఎవరింటికి వెళ్ళిపోయినాయి అయితే తెలియదు. వీళ్ళు ఆఫ్ చేశారని అయితే చెప్తున్నారు. అవైతే ఆఫ్ చేసి ఆగేవైతే కాదండి. సో ప్రజలందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి, 10 మందికి చెప్పండి. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. తద్వారా జనాలను కూడా కొంత చైతన్యపరచాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇతను అబద్ధాలు గొంతు చించుకుని మరి అబద్ధం ఆడేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అబద్ధాన్ని మనం ఖచ్చితంగా ఇది అబద్ధమని 10 మందికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.